హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీకు వర్చువల్ మిషన్లో కాలీ లినక్స్ని ఈజీ మేనర్లో ఎలా సెటప్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం ఏంటి అంటే కనుక మనకి జనరల్గా ఒక 2 టైప్స్లో చేయొచ్చు అనమాట. ఒకటి వర్చువల్ ఇమేజెస్ తోటి, లేదు అంటే కనుక ఐఎస్ఓ ఫైల్ తోటి. ఐఎస్ఓ ఫైల్ తోటి కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. అందుకే మనకి వర్చువల్ ఇమేజెస్ ఉన్నప్పుడు వై వీ హ్యావ్ టు గో ఫర్ ఐఎస్ఓ అనే ఒక ఒపీనియన్లో నేను వర్చువల్ బాక్స్ డైరెక్ట్ విఎం ఇమేజెస్ తోటి నేను చెప్తాను. ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి జనరల్గా మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి జనరల్గా దెర్ ఆర్ మెనీ సాఫ్ట్వేర్స్. అందులో మనకి మోస్ట్ ఫేమస్ వచ్చేసి వర్చువల్ బాక్స్, అలాగే VMware. నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి వర్చువల్ బాక్స్లో లాస్ట్ కాదు, అరౌండ్ 1.5 year బ్యాక్, ఇంకో 3 months అయితే 2 years అవుద్ది. ఆ వీడియోలో వచ్చేసి నేను వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను. దానికి అది వీడియోని ఐకార్డ్స్లో పెడతాను. జనరల్గా మనకి ఖాళీ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఆ వర్చువల్ బాక్స్ కానీ VMware కానీ కావాలి. ఇన్ కేస్ కనుక మనకి వర్చువల్ బాక్స్ కావాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియకపోతే కనుక ఆ వీడియో ఐకార్డ్స్లో పెడతాను, చూడండి. అది చూసాక మనకి ఇది కంటిన్యూ చేయొచ్చు. దీంట్లో ఏంటి అంటే కనుక మనకి దీంట్లో ISO అండ్ వర్చువల్ ఇమేజెస్ ఉంటాయి కదా. నేను వర్చువల్ ఇమేజెస్లో ఎలా చేయాలి అని చెప్తాను. అలాగే ISO గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. దాంట్లో యూబంటు కానీ, విండోస్ 10 కానీ 11 కానీ ఏదైనా ఒకటి చూపిస్తాను. మీకు ఫస్ట్ మీరు ఒక బ్రౌజర్లోకి వెళ్ళిపోండి, మీకు నచ్చిన బ్రౌజర్లో వెళ్ళాక ఇక్కడ kali.org అని సెర్చ్ చేయండి. ఇది వచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట కాలీ లినక్స్కి. ఇలా వస్తుంది మీకు పేజ్ అనేది. ఇక్కడ మీకు కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందా, క్లిక్ ఆన్ డౌన్లోడ్. డౌన్లోడ్ చేశాక మీరు ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాలర్ ఇమేజెస్, వర్చువల్ ఇమేజెస్ ఉన్నాయా కదా. ఇక్కడ మీకు ఇన్స్టాలర్ ఇమేజెస్ అని ఇక్కడ ఉంది, వర్చువల్ ఇమేజెస్ అని ఇక్కడ ఉంది, వర్చువల్ మిషన్స్ అనేసి. మనం డైరెక్ట్ వర్చువల్ మిషన్స్తో చేస్తున్నాం కాబట్టి గో ఫర్ వర్చువల్ మిషన్స్. ఇంకా దీంట్లో మనకి కాలీ లినక్స్ అనేది మనకి మొబైల్లో, వీటిలలో, క్లౌడ్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కావాల్సింది ల్యాప్టాప్లో కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ వర్చువల్ ఇమేజెస్. క్లిక్ ఆన్ వర్చువల్ ఇమేజెస్. ఇక్కడ చూసుకుంటే మనకి హైపర్-V, VMware, అలాగే ఇలా మనకి చాలా సాఫ్ట్వేర్స్ కనబడతాయి. ఇక్కడ నేనైతే 64-bitలో ఉన్నాను. ఎందుకు అంటే కనుక నా ల్యాప్టాప్ 64-bitది. అలాగే యూ కెన్ గో ఫర్ 32-bit ఇఫ్ యువర్ సిస్టమ్ వాస్ 32-bit. ఇది మీకు చెక్ చేసుకోవడానికి సింపుల్గా ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో అని టైప్ చేయండి. సిస్టమ్ ఇన్ఫో అని టైప్ చేస్తే కనుక మనకి సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ తెలుస్తుంది, ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 64-bit అని చూపిస్తుంది కదా. ఇది 64-bit PC కాబట్టి నా 64. మీది ఇన్ కేస్ 32 అయితే 32-bitకి వెళ్ళండి. అలాగే వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా మీరు 64-bit 32-bit చెక్ చేసుకోండి. ఇక్కడ నేను వర్చువల్ బాక్స్ కాబట్టి జస్ట్ ఇక్కడ చూడండి, వర్చువల్ బాక్స్ కదా. ఐఎమ్ క్లికింగ్ ఆన్ డౌన్లోడ్. మీరు అవసరం అయితే టోరెంట్లో కూడా చేసుకోవచ్చు. దీని యొక్క డాక్యుమెంటేషన్ కావాలంటే ఇక్కడ వెళ్ళొచ్చు. ఐఎమ్ క్లికింగ్ ఆన్ డౌన్లోడ్. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తాను అనమాట ఇది. అందుకే నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా ఉంచుతున్నాను, క్యాన్సిల్ చేస్తాను. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే కనుక మీకు ఒక అన్జిప్ చేయడానికి ఒక టూల్ కావాలి. దానికి నేను ప్రిఫర్ చేసేది WinRAR. ఇన్ కేస్ మీ దగ్గర WinRAR లేకపోతే కనుక మీరు WinRARని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా WinRAR అని కొట్టేసి డౌన్లోడ్ అని కొట్టండి. నార్మల్గా డైరెక్ట్ URL వచ్చేస్తుంది మనకి. WinRAR డౌన్లోడ్ ఫ్రీ అండ్ సపోర్ట్. క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉందా. డౌన్లోడ్ 64-bit. ఇంకే 64-bit అయితే ఇక్కడ 64-bit, లేదు మీరు 32-bit అయితే ఇక్కడ మీకు ఇక్కడ 32-bit ఉంది కదా, 32-bit కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డజంట్ మ్యాటర్. ఇది కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇది క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. జస్ట్ అడుగుద్ది, ఇదిగోండి కావాలంటే నేను ఇప్పుడే డౌన్లోడ్ చేశాను. నేను డౌన్లోడ్ చేయట్లేను మళ్ళీ. ఆల్రెడీ WinRARని కూడా నేను సెటప్ చేస్తాను. సెటప్ చేయడం చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఓపెన్ చేసేసి నార్మల్ ఎలా సెటప్ చేయాలో అలా సెటప్ చేయాలి. అక్కడ మనకి జస్ట్ ఏంటంటే కనుక కొన్ని అడుగుద్ది అనమాట, లైక్ ISO ఫైల్, మనకి ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ని మనము అచీవ్ చేయాలి లేదా అన్చీవ్ చేయాలి అనేసి ఆ విధంగా అడుగుద్ది. మీరు అక్కడ బెటర్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టార్ట్ మెనూలో సేవ్ చేయాలా, డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ చేయాలా అని అడుగుద్ది. వాటిని కూడా మీ ఇష్టం, యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్సెస్ మీరు చేయొచ్చు. మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేశాక నార్మల్గా వర్చువల్ బాక్స్కి వెళ్ళండి. ఈ రెండు ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ మనకి వర్చువల్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా కనబడుద్ది అనమాట ఫస్ట్ థింగ్. ఇక్కడ కనుక ఇలా ఉంటుంది. మనకి జనరల్గా లెఫ్ట్ పెన్లో వచ్చేసి మనకి అన్నీ కనబడతాయి అనమాట. లైక్ ఏదైనా ఇమేజెస్ ఆల్రెడీ సెటప్ చేసి ఉంటే వర్చువల్ బాక్సెస్ ఏదైనా వర్చువల్ మిషన్స్ ఆల్రెడీ సెట్ అయ్యి ఉంటే కనుక అక్కడ మనకి లెఫ్ట్ పెన్లో కనబడతాయి. ఈ పెన్లో
నెక్స్ట్ రైట్ సైడ్లో వచ్చేసి తర్వాత మీకు కనబడతాయి. సో ఫస్ట్ థింగ్ మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంటుంది కదా, సో ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ని అన్జిప్ చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ టు అని ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ టు కొడతాను. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి, ఇది విండోస్ 10లో నేను చూపిస్తాను. సో ఇది ఓన్లీ విండోస్ 10కి సపోర్ట్ కాదు, విండోస్ 11లో కూడా సేమ్ ప్రాసెస్, ఎలాంటి చేంజెస్ ఉండవు. జస్ట్ అక్కడ మీరు కావాలంటే అంతే, ఇక విండోస్ 10 విండోస్ 11 సేమ్ టు సేమ్. ఇంకా విండోస్ 11లో అయితే ఓన్లీ 64 బిట్ సపోర్టెడ్ కాబట్టి డైరెక్ట్ ఓన్లీ 64 బిట్ మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసేయచ్చు. సో వీడియో ఒక లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక మనకి ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో జస్ట్ దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్తే కనుక మనకి జనరల్గా 2 ఫైల్స్ ఉంటాయి అనమాట, వర్చువల్ బాక్స్ మెషిన్ డెఫినేషన్ అండ్ వర్చువల్ డిస్క్ ఇమేజ్. సో ఈ 2 ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు వర్చువల్ బాక్స్కి వచ్చేసి క్లిక్ ఆన్ యాడ్ కొట్టేసి నార్మల్గా ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్కడైతే అది మీరు సేవ్ చేశారో నేను ఇక్కడ సేవ్ చేశాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. దట్స్ ఇట్ అనమాట. మనకి కాల్ లినక్స్ బై డిఫాల్ట్ వచ్చేసాయి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏంటి అంటే కనుక ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏంటి అంటే కనుక కొన్ని చేంజెస్ చేయాలి జనరల్గా. సో నేమ్ ఇది టైప్ లినక్స్ అదర్ అన్నీ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటారు అనమాట. మీరు ఇంతే అనమాట మీరు సెటప్ చేసుకోవడం. సో ఇక్కడ మీరు జస్ట్ సిస్టంలో కొంచెం ర్యామ్ మీరు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. జనరల్గా నేనైతే హాఫ్ ఆఫ్ ది ర్యామ్ ఇచ్చేస్తాను నేను, ఎందుకంటే కనుక నా దాంట్లో 16 GB ర్యామ్ ఉంది. సో మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు కొంచెం ఎక్కువ ఇచ్చుకోండి. ఎంత ఇచ్చుకుంటే మీకు అంత స్మూత్నెస్ ఉంటుంది. తర్వాత ప్రాసెసర్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ కూడా మీకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. నేను అరౌండ్ ఇక్కడ 5 ఇస్తున్నాను. జనరల్గా 6 వరకు ఇచ్చుకోవచ్చు హాఫ్ ఆఫ్ ది ప్రాసెసర్స్, బట్ నేను ఇవ్వట్లేను. యాక్సిలరేషన్ కూడా దీన్ని ఏం గెలక్కండి, అవసరం లేదు. నెక్స్ట్ డిస్ప్లేకి రండి. డిస్ప్లేలో వీడియో మెమరీ ఉంది కదా, వీడియో మెమరీ ఫుల్గా ఉంచండి. ఫుల్గా లేకపోతే కనుక ఎస్. నెక్స్ట్ దీంట్లో రిమోట్ డిస్ప్లే, రికార్డింగ్ ఇవన్నీ మనకి అవసరం లేదు. స్టోరేజ్ కూడా ఏం గెలక్కండి. నెక్స్ట్ నెట్వర్క్లో కూడా నాట్లోనే ఉంచండి. నాట్లో ఉంటే మనకు వర్క్ చేస్తుంది. యాక్చువల్గా మనం ఏదైనా యాక్టివిటీ చేయాలంటే బ్రిడ్జ్లో ఉండాలి, బట్ అది సెట్ అవ్వదు అంత ఈజీగా. ఎస్. నెక్స్ట్ షేడ్ ఫోల్డర్ ఉంది కదా, మీకు కావాలంటే షేడ్ ఫోల్డర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే 2 ఫోల్డర్స్ కామన్ ఫోల్డర్ అనమాట. నార్మల్గా మన ఇమేజ్ మన సిస్టమ్కి అలాగే మన ఏమంటారు దాన్ని వర్చువల్ మిషన్కి కామన్ ఫోల్డర్స్ అనమాట. వాటిని అంటారనమాట. నెక్స్ట్ డిస్క్ ఇంక్రిప్షన్ కావాలంటే మీరు సెటప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అక్కడ పాస్వర్డ్ సెటప్ చేసుకొని అన్నీ చేయాలి. సో అది చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే స్టేట్ క్లిప్ బోర్డ్ ఉంది కదా, దీన్ని మీరు బై డైరెక్షన్లో ఉంచండి. అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ని కూడా బై డైరెక్షన్లో ఉంచి ఓకే చేయండి. మీకు నచ్చినంత ర్యామ్ అవన్నీ ఇచ్చేసేయండి. సో డిఫాల్ట్గా ఇక్కడ మీకు అన్ని సెట్టింగ్స్ అన్నీ కనబడతాయి అనమాట. మీకు కావాల్సిన ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీకు ఇది మనకి ఒకవేళ ISO ఇమేజ్ అయితే కనుక మనకి ఇంత ఈజీగా సెటప్ అనేది ఉండదు అనమాట. ఇక్కడ చూసారుగా మీరు జస్ట్ సింపుల్గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ యాడ్ కొట్టేసి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అంత ఈజీ ఉంటుంది అనమాట. సో జనరల్గా వేరే వాటిలలో అలా ఉండదు. సో అందుకే నేను వర్చువల్ ఇమేజ్ జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి. GUI కదా మనకు కావాల్సింది, క్యాప్చర్ చేయండి. నేను ఫుల్ స్క్రీన్ మోడ్కి వచ్చాను అంతే. దీనికి మనకి రైట్ కంట్రోల్లో F కొడితే ఫుల్ స్క్రీన్కి వస్తాము బేసికల్లీ. సో ఇక్కడ కూడా మనకు కొంచెం లోడింగ్ అవుతుంది. దాని తర్వాత పాస్వర్డ్ అడుగుద్ది, ఈమెయిల్ అండ్ ID పాస్వర్డ్ అడుగుద్ది. బట్ మనకి ఆ ID అండ్ పాస్వర్డ్ కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ప్రీబుల్ VMsలోనే ఇక్కడే మనకి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, మనకి డిఫాల్ట్గా ఖాళీ అని ఉంటాయి అనమాట వాటి యొక్క పాస్వర్డ్స్ అనేది. ఇదిగోండి వచ్చేసింది మనకి ఇక్కడ. సో సింపుల్గా KALI పాస్వర్డ్ కూడా KALI టైప్ చేయండి. సో మీకు VMware వర్చువల్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇందులో చేయడానికి ఏంటంటే కనుక మనకి ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్మల్ మోడ్కి వస్తున్నాను. ఇక్కడ మెషిన్ అని ఉంది కదా, ఇక్కడ టేక్ స్నాప్షాట్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఇది. స్నాప్షాట్ అంటే ఏం లేదు, మనకి జనరల్గా మనకి విండోస్లో మనం రికవరీ పాయింట్స్ సెట్ చేస్తాం కదా, రిస్టోర్ పాయింట్స్ అంటారు కదా. సో అదే అనమాట. సో ఇక్కడ స్నాప్షాట్ తీసుకుంటే ఈ సిస్టంలో ఈ పాయింట్లో మనకి రికవరీ పాయింట్ లాగా సెట్ అవుతుంది. సో ఒకవేళ మనకి రేపు ఏదైనా ఇష్యూ వచ్చినా మళ్ళీ మనం మొత్తం డిలీట్ చేసి ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ దీనికి రోల్ బ్యాక్ అవ్వచ్చు అనమాట. ఏదో స్నాప్షాట్ మీరు పేరు కూడా ఇవ్వచ్చు ఇక్కడ కావాలంటే. ఓకే క్లిక్ చేయండి. దట్స్ ఇట్. మనకి స్నాప్షాట్ అనేది ఇక్కడ సేవ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనకి టైం పడుతుంది కదా, ఇక్కడ మనకి సేవ్ అయిపోయింది స్నాప్షాట్ అనేది. సో ఫ్రెండ్స్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి ఇప్పుడు. సో మనకి అన్నీ అప్డేట్ చేసుకోవాలన్నమాట. జనరల్గా అన్నీ అప్డేట్ చేసేసుకుంటే కనుక మనకి ఈజీ ఉంటుంది అనమాట. ఒకసారి
ఏపీ సూడో అంటే కనుక సూడో ఎస్యూ అంటే రూట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. కావాలంటే కనుక పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఖాళీ అనేసి. సో ఒకసారి మనం రూట్ యాక్సెస్ వచ్చాక ఇక్కడ మనము ఏపీటీ జనరల్గా ఏపీటీ గెట్ స్పేస్ ఇచ్చేసి అప్డేట్ అని టైప్ చేయండి. సో దట్ మనకి అప్డేట్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది అనమాట మనకి. సో ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ ఏదైనా ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కనుక మనకి ఇక్కడ. సో దీని తర్వాత అప్డేట్ ఒకటే కాదు, అలాగే అప్గ్రేడ్ కూడా కొట్టవచ్చు అనమాట. అప్గ్రేడ్ కూడా కొట్టాలి. అప్గ్రేడ్కి కొంచెం చాలా లాంగ్ టైం తీసుకుంటుంది అనమాట మనకి. సేమ్ ఏపీ ఓకే, ఇక్కడ రూట్లో లేదు. సూడో ఏపీటీ అప్గ్రేడ్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కొట్టేయండి. ఎస్, ఇక్కడ మనకి అప్గ్రేడ్ అని అడుగుతుంది. ఎస్ కొట్టేసేయండి, వై కొట్టేసి ఇక్కడ ఎస్, దట్స్ ఇట్. ఇది కూడా మనకి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్స్ మనం వర్చువల్ బాక్స్లో చేయాల్సింది రెండు. ఒకటి వచ్చేసి మనకి స్నాప్షాట్ క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత అన్నీ అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి ఫ్యూచర్లో ఎలాంటి క్రాషెస్ ఏమైనా వచ్చినా కానీ మొత్తం మళ్ళీ డిలీట్ చేసి ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ రోల్ బ్యాక్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి సింపుల్ మెథడ్ అనమాట ఖాళీ లినక్స్కి. సో మనకి యూబంటూ చాలా సాఫ్ట్వేర్స్కి ఇలా దొరుకుతాయి అనమాట. దొరికిన వాటికి ఐఎస్ఓ సెటప్ అనమాట. సో ఇంకొన్ని రోజులలో నేను ఐఎస్ఓ సెటప్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా నేను ఒక వీడియో చేస్తాను.